అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయేది మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే మన దగ్గర ఉన్న వాటితో ఈ చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే తప్పకుండా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. టిప్ నెంబర్ 1 ఏం లేదండి, మన శారీస్కి పిన్స్ పెడతా ఉంటాం కదా, అవి ఒక్కొక్కరికి ఇరిగిపోతూ ఉంటాయి. ఈ అమ్మాయి కూడా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసే ఉంటారు. తప్పకుండా ఇరుక్కుపోకుండా మనకు పిన్ ఈజీగా వచ్చేయాలంటే నేను ఒక టిప్ చెప్తాను. లేదండి, చాలా సింపుల్. ఆ పిన్ అయితే తీసుకుని మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఎలా అంటే ఆ పిన్స్ దగ్గర చివర గ్యాప్ లేకుండా ఆ నెయిల్ పాలిష్ని ఫిల్ చేస్తే చాలు. ఇప్పుడు శారీకి ఎలా పెట్టినా సరే ఆ పిన్ అనేది ఇరుక్కుపోకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అవసరం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టిప్ నెంబర్ 2 చూద్దాము. మనం ఎప్పుడైనా ఫంక్షన్కి వర్క్ బ్లౌజెస్, వర్క్ శారీస్కి కట్టుకుంటూ ఉంటాం కదా, కట్టుకునే తొందరలో ఒక్కోసారి మనం పిన్ని ఉంటాము. ఆ వర్క్ బ్లౌజెస్ మీదకి తొందరగా అనేది ఎక్కదు. టిప్ని కనుక ఫాలో అయితే మీరు ఈజీగా వర్క్ బ్లౌజెస్ మీద కూడా శారీని పిన్ చేసుకోవచ్చు. దగ్గరున్న సోప్ని అయితే తీసుకుని ఫస్ట్ ఆ సోప్లో ఈ పిన్ అయితే గుచ్చాలి. నెక్స్ట్ శారీ మీద కానీ బ్లౌజ్ మీద కానీ ఈజీగా దిగిపోతుంది. నెక్స్ట్ మనం టిప్ నెంబర్ 3 చూద్దాము. అందరూ ఫెస్టివల్స్ కానీ ఇలా దేవుడి గుట్లో కానీ ఒక్కొక్కరు మట్టి ప్రమిదలు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఆయిల్ అనేది వేసిన తర్వాత కిందకి ఒక్కోసారి దిగిపోతా మొత్తం కింద అయితే పాడైపోతూ ఉంటుంది కదా, అలా పాడవకుండా ఒక టిప్ అయితే చెప్తాను. ఏంటంటే మన దగ్గర ఉన్న యూజ్ చేసిన నెయిల్ పాలిష్ అయినా పర్లేదు, యూజ్ చేయకపోయినా పర్లేదు, దాన్ని అయితే తీసుకుని వెనకాల ప్రమిదికి లాస్ట్లో బ్యాక్న అలా మొత్తం రౌండ్గా అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ లైవ్లో అయితే చూపిస్తాను. మనం ఆయిల్ వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, కింద అసలు లీకేజ్ అనేది ఉండదు. ఇది కూడా పాడవకుండా నీట్గా అయితే ఉంటుంది. మనం ఏ డెకరేషన్ చేసుకున్నా సరే. అవసరం ఉన్న వాళ్ళకి టిప్స్ అయితే షేర్ చేయండి. మనం టిప్ నెంబర్ 4 అయితే చూద్దాము. మ్యాచ్ బాక్సెస్ అనేవి యూజ్ చేస్తాం కదా, అవి ఒక్కోసారి ఇలా తడిచిపోతూ ఉంటాయి నీళ్ళల్లో. పూజకి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము. అక్కడ వేరే మ్యాచ్ బాక్స్ ఆప్షన్ లేకపోతే ఇలా చేయండి. మన ఇంట్లో మనం వాడే ఏదైనా పౌడర్ తీసుకోవచ్చు. దాన్ని తీసుకుని ఇలా తడిచిన అగ్గిపెట్టి మీద అయితే పూర్తిగా అయితే వేయాలి. అలా వేసుకుంటూ ఆ అగ్గిపెట్టిని రఫ్ చేయాలి పూర్తిగా. చూడండి, ఇక్కడైతే నేను చేసి చూపిస్తున్నాను. ఆ అగ్గిపెట్టి చుట్టూరు మనం అయితే పౌడర్ అప్లై చేయాలి. నెక్స్ట్ మ్యాచ్ బాక్స్ అనేది వెలిగిస్తే తప్పకుండా వెలుగుతుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ అటెంప్ట్లో వెలగకపోయినా నెక్స్ట్ 2 or 3 ఐటమ్స్కైనా వెలుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు టిప్ నెంబర్ 5 అయితే చూసేద్దాము. దీంట్లో నేను 2 టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వాళ్ళ దగ్గర స్ప్రే బాటిల్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇలా అయిపోయిన పౌడర్ బాక్స్ని కానీ పౌడర్ పన్ కానీ ఇలా తీసుకుని దీన్ని అయితే మనం స్ప్రే బాటిల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను చేయబోయే లిక్విడ్ని రూమ్ స్ప్రే కానీ లేకపోతే బాత్రూమ్ స్ప్రే కానీ వాడుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే దాంట్లో అయితే పోసుకోవాలి. నెక్స్ట్ మన ఇంట్లో కంఫర్ట్ ప్యాకెట్లు ఉంటాయి కదా, దాన్ని ఒక హాఫ్ కానీ కొంచెమైనా వేసుకుంటే సరిపోతుంది. బాటిల్ అయినా వేసుకోవచ్చు, లేదా మనం వేరే గ్లాస్లో కలిపి పెట్టుకుని దీంట్లో అయినా పోసుకోవచ్చు. ఎవరు వీలు బట్టి అయితే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక్కడ అర్థం కావడానికి స్లోగా అయితే చూపిస్తున్నాను. నేనైతే హాఫ్ మీద కొంచెం ఎక్కువే కంఫర్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను. మొత్తం అయితే బాటిల్లోకి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన దగ్గర కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, ముద్ద కర్పూరమైనా పర్లేదు, మామూలు కర్పూరమైనా సరే పర్లేదు. కర్పూరాన్ని ఇలా ఒక పేపర్ మీద పెట్టి ఫోల్డ్ చేసి మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే దంచుకోవాలి. ముందు నేను వాటర్ తీసుకున్నాను కదండి, అవి అయితే గోరువెచ్చగా తీసుకోవాలి. ఎందుకంటే కర్పూరం తొందరగా వాటర్లో డిసాల్వ్ అనేది అవ్వదు, అందుకని గోరువెచ్చగా అయితే తీసుకోవాలి. కర్పూరం అనేది పొడి చేసిన తర్వాత మనం ఆ బాటిల్ అయితే వేసేసుకోవాలి. పొడి మొత్తం కొద్ది కొద్దిగా అయితే తీసుకుని బాటిల్లో వేసేసుకోవాలి. ఈ మూత అయితే ఈజీగానే వచ్చేస్తుంది. తీస్తే పెట్టడం కూడా పెట్టేయచ్చు ఈజీగానే. పౌడర్ బాటిల్ కూడా స్ప్రే చేసుకుంటాకి ఈజీగా అయితే ఉంటుంది. క్యాప్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి షేక్ అయితే చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ స్ప్రే చేస్తుంటే వాటర్ ఈజీగా అనేది వస్తున్నాయి. ఇది మనం బాత్రూమ్ టైల్స్ మీద కానీ గోళ్ళ మీద కానీ స్ప్రే చేస్తే నీట్గా అయితే ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. బాటిల్ అయినా పోసుకోవచ్చు, లేదంటే కవర్లో పెట్టుకుని దానికి హోల్స్, చిన్న చిన్న హోల్స్ పెట్టి అక్కడ హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. తర్వాత దీన్ని మనం రూమ్ స్ప్రే కింద కూడా వాడుకోవచ్చు. కర్పూరం అనేది చిన్న చిన్న దోమలు కూడా లోపలికి రాకుండా అయితే చూస్తుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఏమి పురుగు పుట్ర అయితే లోపలికి రావు. మనం టిప్ నెంబర్ 6 అయితే చూసేద్దాం. ఇదైతే మన షాపింగ్ మాల్స్లో షాపింగ్ బ్యాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదండి, దీనికి మనం మడత పెట్టినప్పుడు స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తాయి. అలా ఆక్యుపై చేయకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఏం లేదండి, చాలా సింపుల్. కవర్ అయితే నీట్గా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత వెనకాల ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కూడా లోపలికి అయితే మడత పెట్టేసి ఫస్ట్ ఆ టేప్ నుంచి ఇలా సెంటర్లోకి అయితే మడత పెట్టుకోవాలి.
ఆ సెంటర్లోంచి లాస్ట్ వరకు అయితే మడత పెట్టుకోవాలి నీట్గా. తర్వాత సాఫ్ట్గా అయితే చేసుకోవాలి కవర్ని. చేస్తే కనుక మన వంటింట్లో ఈ కవర్స్ అనేవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయడం తగ్గుతాయి. కింద నుంచి అలా చిన్నగా చుట్టుకుంటూ అయితే రావాలి స్లోగా. ఇవి ఒక అట్టపెట్టెలో స్టోర్ చేసి పెట్టుకుంటే మన కిచెన్ కూడా నీట్గా కనిపిస్తుంది. అలా కింద నుంచి చిన్నగా అయితే చుట్టుకుంటూ వచ్చిన తర్వాత హ్యాంగింగ్కి పట్టుకోవడానికి ఉంటాయి కదండి, దాన్ని ఒక మేల్ అయితే వేసేసి దానికి అట్లా చుడితే అయిపోతుంది. అంతేనండి. ఇలా సింపుల్గా అయితే మనం ఈ కవర్ని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఈజీగా అయితే ఫోల్డ్ చేసుకుని మన ర్యాక్లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మన కిచెన్ ప్లాట్ఫామ్ అన్నా సరే ఏదైనా సరే నీట్గా కనిపిస్తుంది. కవర్స్ని మీరు ఎలా ఫోల్డ్ చేస్తారో కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ఇప్పుడు ఈ విధంగానే కవర్స్ని అయితే ఫోల్డ్ చేస్తాను. ఎక్కువగా స్పేస్ కూడా ఆక్యుపై చేయకుండా ఉంటుంది. నెక్స్ట్ అయితే టిప్ నెంబర్ 7ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇది కూడా అందరికీ యూజ్ అవుతుంది. స్విచ్ బోర్డులు వాడుతూ ఉంటాం కదండి, దానివల్ల మరకలు అయితే పట్టేస్తూ ఉంటాయి. ఒకవేళ వాటర్తో క్లీన్ చేసామనుక ఒక్కోసారి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అలా ఏమీ కాకుండా ఒక క్లాత్ మీద ఆయిల్ బొట్టు అయితే వేసుకుని మీద ఇలా అటు ఇటుగా తుడిచామంటే చాలు, ఈజీగా అయితే మనకి మరకలు వదిలిపోతాయి. సార్ మీరు ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఆఫ్టర్ బిఫోర్ అయితే చూపిస్తున్నాను చూడండి. నుంచి ఎటువంటి లిక్విడ్స్ ఒంట్లో ఉన్న వాటితోని ఈజీగా అయితే చేసుకోవచ్చు. చూడండి చాలా ఈజీగా అయితే పోతున్నాయి మరకలు. బోర్డ్స్ని ఇలాగే క్లీన్ చేస్తాను. నెక్స్ట్ టిప్ నెంబర్ 8 అయితే చూసేద్దాము. హౌస్ వైఫ్స్కి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. మనం ఇడ్లీ పిండి కానీ అట్టు పిండి కానీ రుబ్బుకుని ఉంచుకుంటాం కదా నైటు, అదైతే పొంగిపోకుండా ఒక తమలపాకు అయితే తీసుకుని దాని మీద ప్లేస్ చేసి రాత్రంతా ఉంచినట్టయితే పొద్దునకల్లా పొంగిపోకుండా ఉంటుంది. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇడ్లీలు కూడా మంచిగానే వస్తాయి. టిప్స్ కనుక మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.